మేడ్చల్ జిల్లా బొమ్మరాజుపేట గ్రామ రైతులు భారీ నిరసన చేపట్టారు. తమకు చెందిన సుమారు 1049 ఎకరాల భూములను ఇతరుల పేర్లపైకి మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రైతులు ఆరోపించారు. రెవెన్యూ అధికారులు భూమాఫియా కుమ్మక్కై రికార్డులను తారుమారు చేస్తున్నారంటూ ఫ్లెక్సీలతో ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు మద్దతుగా మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిరసనలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల భూములపై అక్రమాలు జరుగుతున్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బొమ్మరాజుపేట భూముల వ్యవహారంలో కలెక్టర్పై చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ రోజు మన మేడ్చల్ నియోజకవర్గంలోని గ్రామం బొమ్మిరాజ్పేట గ్రామంలో గత 70 సంవత్సరాల సంది కూడా రైతులు వ్యవసాయం చేసుకుంటూ ప్రొసీడింగ్స్ తీసుకొని ఆంధ్ర కంబైన్డ్ రాష్ట్రంలో పాస్బుక్లు ఉన్నాయి, అలా ధరణి పాస్బుక్లు ఉన్నాయి, భూభారతి పాస్బుక్లు ఉన్నాయి. అన్ని వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉన్నా కానీ ఇప్పుడు 1000 ఎకరాల 1049 ఎకరాలు అది గత 60 సంవత్సరాల సంది కూడా చేస్తుంటే వాళ్ళను ఇప్పుడు వచ్చి ఈ భూమి ఎవరిదో అమెరికా అయినది, ఎవరిదో సాదాబాయినామైనది, ఏదో చిన్న కేసు ఒక 7 ఎకరాల తీసుకొచ్చి ఆ భూమి వేరేల పేరు మీద ట్రాన్స్ఫర్ చేయడము, ఒక 50 ఎకరాల ఐటీసీ కంపెనీది ఎవరి తెలవకుండానే ఐటీసీ కంపెనీ భూమి మార్చుకోవడము, ఇట్లా రకరకాలు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి సంది అల్ల కొల్లోలం తెలంగాణ అంతా. మా కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన బ్రహ్మాండంగా ఉండే అన్నపూర్ణ రాష్ట్రంగా తయారు చేసిన మా కేసీఆర్. అసుంటి రాష్ట్రాన్ని రైతులను అతులం కుతులం చేసి మొత్తం దరిద్రం చేసి పెట్టాడు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందుకే వర్షాలు కూడా పడతలేవు. ఆ భగవంతుడు కూడా